హలో ఫ్రెండ్స్, ఒకవైపు వర్షాలు ఒకవైపు వరదలు అనమాట. సో వీటన్నిటిని పునస్కరించుకొని ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉందన్నమాట. మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి బర్త్డే. సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి, వేరే లెవెల్ ఉండాలన్నమాట. కానీ సెలబ్రేషన్స్ అయితే నిల్ అనమాట. ఎందుకంటే మా కమ్మలో చూసుకున్నట్లయితే మున్నేరు వాగు పొంగి పొర్లిందనమాట. ఆల్మోస్ట్ సగం కమ్మ మునిగిపోయింది. పాపం చాలా బాధగా అనిపించింది అనమాట. ఎంతమందికి నష్టమో, ఎన్ని ఇల్లులు మునిగిపోయినాయో. 80 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వరదలో విజయవాడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వైజాగ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎవరి పరిస్థితి బాగాలేదు. ఏదో ఒడ్డును ఉండే వాళ్ళు, ఏదో కొద్దిగా దూరంగా ఉండే వాళ్ళం బాగున్నాం, కానీ వేరే వాళ్ళ పరిస్థితి చాలా బాధగా ఉందన్నమాట. వాళ్ళందరికీ మీ వీలైనంత సహాయం చేయండి. నేను కూడా చేస్తాను అనమాట. నేను ఏం చేస్తాను అనేటటువంటిది తర్వాత ఒక వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటి ఏంటంటే ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. సో ఆయన బర్త్డేని పురస్కరించుకొని ఖచ్చితంగా ఓజీ మూవీ నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అనమాట. టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ ఏదో ఒకటైతే రావాలి. కానీ ఎందుకు ఏమి రాలేదు, వస్తే ఏమొస్తుంది, మరి ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ లాంటిది కాదు, ఫస్ట్ సింగిల్ రాబోతుంది అనమాట. ఆల్రెడీ సుజిత్ గారు మరియు డివివి దానయ్య గారు వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారనమాట. కలిసిన తర్వాత ఒక పిక్ కూడా అప్లోడ్ చేశారు. ఆ పిక్ లో మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో హెడ్ ఫోన్స్ అయితే కనపడుతున్నాయి. అంటే ఆల్రెడీ ఆయన ఏదో విన్నాడు. ట్రైలర్ వినడానికో టీజర్ వినడానికో హెడ్ ఫోన్స్ అవసరం లేదు, కానీ ఏదో వినడానికి అయితే హెడ్ ఫోన్స్ అవసరం. అదే సాంగ్ అనమాట. ఎస్, ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది అనమాట. అది ఈ రోజే రిలీజ్ చేయాల్సి ఉంది. కాకపోతే విపరీతమైనటువంటి వరదలో వాళ్ళు అక్కడ బాధపడుతుంటే మనం సెలబ్రేషన్ చేసుకోవటం ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. రేపు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి డివివి నుండి ఆల్రెడీ అఫీషియల్ వచ్చిందనమాట. ట్విట్టర్లో మీరు చెక్ చేయొచ్చు. దీని కారణంగా ఓజీ మూవీ నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, హరిహర వీరమల్లోన్ ఉంది, వాటి నుండి ఎందుకు అప్డేట్ లేదు బ్రో అని చెప్పి అడగొచ్చు అనమాట. ఎందుకంటే వాటి షూటింగ్ జరగట్లేదు. ఓజీ మూవీ షూటింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. మనకంత అప్డేట్ ఇవ్వాల. ఏదో చిన్న చితక అప్డేట్ ఇచ్చారనమాట. మొన్న నెత్తూరుకు మరిగిన అగ్నిచేత అని చెప్పి పోయిన బర్త్డేకి టీజర్ రిలీజ్ చేశారు. ఇంకేదో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారులే, కానీ కుదరలేదు. అది కాక మోస్ట్ హైప్డ్ మూవీ ఓజీ. ఈ ఓజీ మూవీ తర్వాత ఇక నుండి ఏదైనా అప్డేట్ వస్తే ఓజీ మూవీ నుండే వస్తుంది. ఇంక నుండి దేని నుంచి రాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నేనైతే వెయిట్ చేస్తున్నా. రేపైతే సాంగ్ వస్తుందంట. సాంగ్ వచ్చిన తర్వాత దాని రియాక్షన్ ఏంటి, దాని రివ్యూ ఏంటి అనేటటువంటి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందే చెప్తున్నా, వెనక చెప్తున్నా, మన సెలబ్రేషన్స్ తర్వాత ముందు వరదలో చిక్కుకున్న వాళ్ళకి మినిమం హెల్ప్ చేయండి ప్లీజ్. ఉంటా మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్. ఉంటా. బాయ్.